శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరించిన ఎన్నో కోట్లు మనకి ఇచ్చారు. ఆ బ్యాంకులోనే ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఆ క్యూఆర్ కోడ్ కూడా వస్తే ఫోన్పేలు కూడా చేయొచ్చు. ఇది డీటెయిల్స్. ఇది కూడా కాపీ ఒకటి సపరేట్గా ఇస్తాం మీకు. ఇంకానా సైడ్లో కూర్చుని మీరెలా చెప్తారు? ఎదురు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇక షీట్లు కూడా ఇస్తాను. సో యజమానంత వరకు 100 రూపీస్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అది కాదు, ఇది ఈ రకంగా ఇదంతా పూర్తిగా రాతి కట్టడంతో ఇదైతే 2 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ ఉండేది డిజైన్ వేరు ఉంటుంది. ఇక్కడ షేప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్, దేనికది మైన్యూట్ డ్రాయింగ్స్ అన్నీ ప్రతి ఐటెంకి ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలో అవన్నీ తయారు చేసి ఒక 3 నెలల్లో సైట్కి వచ్చిన తర్వాత ఈలోపు మనం బేస్ అంతా రెడీ చేసుకుంటాం. సైట్ ఒక 7 నుంచి 8 నెలల కాలంలో కంఫర్టబుల్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా భక్తులు ఏదైతే 100 రూపాయలు ఇస్తారో అది ఆ సీలింగ్, ఆ 80 లక్షల సీలింగ్ వచ్చిన వెంటనే అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అది 2 రోజులు పడుతుందా 4 రోజులు పడుతుందా అనేది, ఏ నిమిషంలో 80 లక్షల రూపాయలు అక్కడ ఉంటుందో ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇది కేవలం ఆకివీడులో అక్కడ ఆ రామాలయం కట్టడం కోసం ఉద్దేశించింది. భక్తుల్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా